హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నారు. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఇది ఏంటి వీడియో అంటే, స్వామి ఇడుముడి వేసుకున్న రోజు పిక్స్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. లేట్ అయింది కొంచెం. సో ఇడుముడి ఫొటోస్ మమ్మీ డాడీ వాళ్ళు, నేను, స్వామి, మా చిన్న బాబు, మా చిన్నత్తయ్య, మామయ్య స్వామి. సో అందరం కలిసి అయితే ఫొటోస్ దిగాము. ఇడుముడి అయితే చాలా బాగానే అయిపోయింది. బట్ స్వాములకు వచ్చేసి మండే రావాల్సిన ట్రైన్ ట్యూస్డే వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజు నైట్ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్లోనే నైట్ నిద్రపోయారు. మాది వచ్చేసి నర్సంపేటలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్లో ఇడుముడి అయితే జరిగింది స్వామిది. సో చాలా బాగా జరిగింది. నాకైతే లేట్గా ఫొటోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. వీల్లేదు స్వామి వెళ్ళాక అయితే ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ పూజ, పిల్లల్ని చూసుకోవడం, సో పని ఉండడం వల్ల అయితే కుదరలేదు. కాబట్టి లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో స్వామితో కూడా నేను కూడా ఫొటోస్ అయితే దిగాను. సో ఇదైతే కత్తి కొనుక్కున్నారు అక్కడ టెంపుల్లో. సెకండ్ టైం స్వామి కత్తి స్వామి కాబట్టి కత్తి తీసుకొని ఫొటోస్ అయితే దిగారు. మా పాప, స్వామి, మా స్వామి కూడా ఒక ఫోటో దిగండి అని బలవంతంగా ఫోటో అయితే దింపాను. మా బాబు చూడండి ఎలా ఇస్తున్నారు, కత్తి స్వామికి కత్తి ఇస్తాను అని చెప్పేసి అయితే కత్తి అయితే వాళ్ళ డాడీ స్వామికి అయితే ఇస్తుండు. చాలా బాగా అనిపించింది ఫొటోస్ అయితే చూసుకోవడానికైనా. సో తెల్లారి మార్నింగ్ ట్యూస్డే రోజు స్వాములు వెళ్ళేటప్పుడు ఇక్కడ పడిమెట్ల దగ్గర అయితే ఫొటోస్ మళ్ళీ అయితే దిగాము. ట్యూస్డే రోజు, మండే ఇడుముడి అయింది, ట్యూస్డే ట్రైన్ కాబట్టి ఆ రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఈ ఫొటోస్ అయితే అక్కడ దిగాము మేము. సో ఎలా ఉంది, మీకు ఎవరికైనా నర్సంపేటలో అయ్యప్ప స్వామి టెంపుల్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో వీడియో ఎలా అనిపించింది, ఫొటోస్ ఎలా ఉన్నాయి, మా చిన్న ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా చిన్నత్తయ్య, మామయ్య స్వామి. సో అందరం కలిసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.